ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు. గతానికి పూర్తి భిన్నంగా పూర్తి స్థాయి కేబినెట్ను చంద్రబాబు ముందే ప్రకటించారు. మంత్రివర్గం సభ్యులంతా సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలన పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో అంతా బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మరికొందరు తీరుపై విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లో ఏపీ సర్వనాశనమైందని, దానిని పునర్నిర్మిస్తామని ఓవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు చెబుతుంటే కొందరు కూటమి మంత్రులు మాత్రం మళ్లీ అవకాశం రాదేమో అనేలా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు కనీసం 10 మంది మంత్రులపైన ఆరోపణలు వచ్చాయి. అందరికంటే ముందుగా మంత్రి అచ్చెన్నాయుడు తీరును సొంత పార్టీ నేతలు, శ్రీకాకుళం జిల్లా మీడియా మిత్రులు తప్పుపట్టారు. పైగా అచ్చెన్నాయుడు పిఏ అవినీతి చేస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో అచ్చెన్నాయుడు పెత్తనం మితిమీరిపోయిందనేది ప్రధాన ఆరోపణ. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి వంగలపూడి అనిత 10 ఏళ్లుగా తన వద్ద పనిచేస్తున్న ప్రైవేట్ పిఏ అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో తొలగించినట్లు అనిత స్వయంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనిత తీరుపై తెలుగు మహిళలు సైతం అసహనంతో ఉన్నారు. పార్టీ నేతలను కూడా అనిత పట్టించుకోవటం లేదని, పిఏ జగదీష్ గురించి అనితకు ముందే తెలుసనేది మరో ఆరోపణ. ఇక తాజాగా తెలంగాణలో పెత్తనం చేస్తున్న ఏపీ డార్లింగ్ మంత్రి అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం పెద్ద దుమారం రేపింది. ఈ కథనం మంత్రి అనగానే సత్యప్రసాద్ని టార్గెట్ చేస్తూ రాసిందే అనేది బహిరంగ రహస్యం. ఈ కథనంపై ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ అనుచరులు సైతం సోషల్ మీడియాలో సదరు పత్రికా యజమానిపై విమర్శలు చేస్తున్నారు. ఇదే తరహాలో పలువురు మంత్రులపై ఆరోపణలు కూటమి సర్కార్ను ఇబ్బందులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల ఇసుక, మద్యం వ్యాపారాల్లో మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు స్థానిక నేతలు. దీనిపై ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ నేతల సమావేశంలో కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వ్యాపారాల్లో వేలు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కూడా. అయినా సరే కొందరు నేతలు మాత్రం తీరు మార్చుకోలేదనేది పార్టీ నేతల మాట. దీంతో సాధ్యమైనంత త్వరలోనే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే మాట ప్రస్తుతం పార్టీలో బలంగా వినిపిస్తోంది.